హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ షో. ఈరోజు మనతో పాటు ఉన్నారు శైలేష్ కొలన్ గారు. వెంకటేష్ బాబు 75వ సినిమా సైంధవ డైరెక్టర్. అలానే హిట్తో ఇండస్ట్రీకి హిట్ ఇచ్చి తన హిట్లతో వరుస హిట్లు కొట్టుకుంటూ పోతున్నారు. హ్యాట్రిక్ ట్రై చేస్తున్నారు నాకు తెలిసి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీకు నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఏదైతే ఉందో అది హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. నాకు కూడా విపరీతంగా నచ్చేసింది. వెరీ హ్యాపీ బికాజ్ అదే ట్రైలర్లోనే కథ ఏముండబోతుంది అన్నదైతే క్లియర్గా చెప్పాము. అండ్ ఇట్స్ రెజొనేటింగ్ విత్ ఆడియన్స్. చాలా మంచి విషయం అది. ఓకే, సో ఇప్పుడు ఈ కథ లోపల ఇంకా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి, ఎలాంటి డ్రామా అన్ఫోల్డ్ అవ్వబోతుంది, ఎలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ట్విస్ట్లు టర్న్లు, ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు ఫిలింలో. సో బట్ ఐమ్ హ్యాపీ జనాలకి మూడ్ ఆఫ్ ద ఫిలిం అండ్ మూల కథ ఏదైతే ఉందో, మనకి మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో అది కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ నాకు. అందుకని కథ చెప్పా ట్రైలర్లో. ఎస్ సార్, ఎందుకంటే ఆ మూడు సెట్లో థియేటర్లోకి వెళ్ళినోడికి ఏముంటుందో తెలియకుండా లోపలికి వెళ్ళి సర్ప్రైజ్లు అవి ప్లాన్ చేయడం కంటే ముందు చెప్పేట్టు ప్రిపేర్ చేస్తారని. యా, వెంకటేష్ బాబు గారిని ఈ రకంగా ఇంత యాక్షన్ ఓరియంటెడ్గా చూసి చాలా రోజులు అవుతుంది జనాలకి. ఎందుకంటే నారప్ప అది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. రైట్. యా, థియేటర్లో ఒక ఫీస్ట్ వెంకటేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గురించి. అదొకటి. 75 సినిమా అనేది వెంకటేష్ గారిది. మీకు ఏమన్నా ఆయన ఇమేజ్ బ్యాగేజ్ అనిపించిందా? ఏమన్నా బ్యాగేజ్ ఎప్పుడు అనిపించలేదు వేణుగారు. అంటే టు బి వెరీ ఆనెస్ట్, అది సార్ కూడా ఆ విషయం చాలా ఎక్కువ గుర్తుండేది కాదు. అండ్ నేను కూడా ఎందుకో నాకు దాన్ని ప్రెషర్గా తీసుకొని నేను సినిమా చేయలే. నేను సార్కి నా ఫస్ట్ మీటింగ్లో సార్కి ఈ సినిమా ఇది సార్, దీన్ని ఇలా తీయబోతున్నా నేను ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని అచీవ్ చేయడానికే ఫర్ ద లాస్ట్ 1 year కష్టపడ్డాం. కానీ ఇది 75th ఫిలిం కదా కాబట్టి దీంట్లో ఇవి ఉండాలి కదా అని అలా వచ్చిన కథ కాదు. కథ ఆనెస్ట్గా ఈ కథకి ఏది అవసరం, ఏది ఇంపార్టెంట్ అన్నది మేము చాలా క్లియర్గా ముందు రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. మీరు రాసుకున్న స్క్రిప్ట్ అన్నారు కదా, స్క్రిప్ట్ వెంకటేష్ బాబు దృష్టిలో పెట్టి రాసుకున్నారా, లేకపోతే మీ దగ్గర స్క్రిప్ట్ని వెంకటేష్ బాబు గారికి మలిచారా? ఇంతకుముందు ఈ స్క్రిప్ట్ ఎవరైనా వేరే హీరోలకి చెప్పారా? లేదు, ఎవరికి చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం అసలు. ఇన్ఫాక్ట్ అసలు ఐడియా డిస్కస్ చేయడమే ఫస్ట్ టైం సార్తో. సార్కి ఫస్ట్ టైం డిస్కస్ చేసే ఐడియా ఇంకెవరితో డిస్కస్ చేయలేదు. గమ్మత్తుగా జరిగింది అది. ఎలా అంటే ఫస్ట్ సార్తో సినిమా చేయాలని వెళ్ళా, మామూలుగా కలవడానికి వెళ్ళాను. బికాజ్ హిట్ అప్పుడే రిలీజ్ అయింది. సార్కి చూపించా ఫిలిం. సో ఆయనకు నచ్చి పిలిచారు. మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అలా సినిమా విషయాలు కాకుండా వేరే ఇతర విషయాలు, లైఫ్ జర్నీ వీటి గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడో తెలియని చిన్న కనెక్ట్ ఒకటి ఇద్దరికి. ఇది బాగుందే, మన మీటింగ్స్లో వైబ్ బాగుంది, కనెక్షన్ బాగుందని అప్పుడు ఇద్దరం ఒకటేసారి అనుకున్నాం చేస్తే బాగుంటుంది కదా ఏమన్నా. అంటే నా దగ్గర ఒక ఐడియా లెవెల్లో ఉండింది సైంధవ టైంలో. సో నేను ఒక 40 minutesలో సార్కి నేను సార్ ఇలాంటి క్యారెక్టర్, ఈ కథ ఇలా మొదలవుద్ది, ఇలా ఎండ్ అవుద్ది సార్ కథ అని చెప్పినప్పుడు ఐడియా చాలా బాగుంది శైలేష్, నేను ఇది చేస్తాను, నువ్వు దీన్ని ప్రాపర్గా రాసి తీసుకురా అంటే అప్పుడు నేను ఒక 1 month వెళ్ళిపోయి కంప్లీట్గా ఫిలింని డైలాగ్ వర్షన్ రాశాను. సో ఐడియా లెవెల్లో నాకు వెంకీ సార్ మైండ్లో ఎప్పుడూ లేరు. బట్ దీన్ని ప్రాపర్ సీన్ టు సీన్ డెవలప్ చేసి నేను దీన్ని డైలాగ్ వర్షన్ రాసేటప్పటికి నాకు వెంకీ సార్ చేస్తున్నారని ఐడియా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గ సీన్లు అలా ఖచ్చితంగా పడ్డాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చెప్పను, యాక్చువల్లీ కొత్తగా ఫ్రెష్గా ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆయన నాకు ఒకటి ఏంటంటే ఆయనకున్న స్ట్రక్చర్కి, ఆయనకున్న పర్సనాలిటీకి ఒక యాక్షన్ ఫిలిం పడితే మాత్రం చాలా బిలీవబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక 10 మందిని కొడితే నమ్మచ్చు. అవును, అలాంటి ఒక కట్అవుట్ ఉన్న మనిషి. సో ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి తగ్గ లీడ్, ఆ సీక్వెన్సెస్ ఎలా ఉండాలి అని రాసుకోవడంలో అంతా నాకు వెంకీ సార్ వాజ్ ఇన్ మై మైండ్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ఇట్. అండ్ కొన్ని ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. నాకు దానికి ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళే ఫ్రీడమ్ ఉండింది నాకు. ఎందుకంటే నాకు తెలుసు ఐ హ్యావ్ అన్ యాక్టర్, ఆయన పర్ఫామ్ చేయగలుగుతారు, ఆయన ఇంత వెయిట్ తీసుకురాగలుగుతారు అన్నప్పుడు దానికి తగ్గ ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా రాసుకున్న ఆ ధైర్యంతో, సార్ చేసేస్తారన్న ధైర్యంతో. ఎమోషనల్ సీన్స్ అంటే నిన్న మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కచ్చిబుల్ తెచ్చుకున్నామన్నారు ఆయన హీరో గారు. అంటే ఇది ఒక ఫాదర్ ఒక పాపని కాపాడుకోవడానికి చేసే ఒక జర్నీ కాబట్టి నెంబర్ ఆఫ్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి త్రూ అవుట్ ద ఫిలిం. మీకు నెంబర్ ఆఫ్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి. హెల్ప్లెస్నెస్ ఉంటుంది. పాప హెల్త్ మ్యాటర్ కదా, ఆ హెల్త్ క్షీణిస్తూ ఉంటే ఆయన పడే తపన, పాపను కాపాడుకోవాలనుకునే తపన, అది ఎవరు చూసినా ఏ పేరెంటే కాదు, యాక్చువల్లీ దానికి పేరెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు చూసినా కనెక్ట్ అయ్యే మనిషి అయితే చాలు. ఎగ్జాక్ట్లీ, మనిషి అయితే చాలు. ఎగ్జాక్ట్లీ. సో అది ఆ ప్లేస్లో చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది అవన్నీ కూడా. అండ్ డెఫినెట్లీ యూ విల్ బి టచ్డ్ ఇన్ ద ఆడిటోరియం. పండగ పూట అందరిని ఏడిపిస్తారు అనమాట మీరైతే. అంటే అది ఏడిపించడం అంటే ఫ్రమ్ అ వెరీ అదే ఫీల్ అవుతారు వాళ్ళకి. మీరు యూ విల్ రూట్ ఫర్ ద క్యారెక్టర్. అందులో నుంచి వచ్చే
ఒక ఎమోషన్స్ అవి అంతే. ఈ రకంగా ఎమోషన్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, అంటే అరుదుగా ఉన్నాయి కొన్ని. వెంకటేష్ బాబు గారి చంటి అయినా, రోజా టైం అయినా, లేకపోతే మాతృదేవ, ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు బాగా కనెక్ట్ అయిపోయినాయి. 25 years అది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. అది కూడా అంటే మీ లైఫ్లో జరిగేవన్నీ మర్చిపోయి మీరు ఆ 2 గంటలు మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో కలిసి మీరు ఒక ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎమోట్ అవుతున్నారంటే దట్స్ సుప్రీం ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ. అది ఇంకొకటి, మీరు వెంకటేష్ బాబు గారి మీద మంచి యాక్షన్ ప్లాన్ చేశారని చెప్పారు, ట్రైలర్లో కూడా చూపించారు. యాక్షన్ ఏ మోతాదులో ఉంటుందని చెప్పి, యాక్షన్ అనేది మీరు యాక్షన్ కొరియోగ్రాఫర్కి వదిలేస్తారా, లేకపోతే మీరు దగ్గరుండి చూసుకుంటారా ఏంటి ఎలా? ఎందుకంటే ఒక షాట్ చూశాను నేను ట్రైలర్లో, ఇక్కడ కూడా అక్కడ బయటకు వచ్చింది. అవి రైటింగ్ లెవెల్లో రాసుకుంటాం మేము. యాక్చువల్లీ అది క్యారెక్టర్కి అది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. అంతే, అది ఒకసారి జరగదు, సినిమాలో ఒక 2-3 సార్లు జరుగుతుంది. అది ఈ క్యారెక్టర్కి ఉన్న వన్ ఆఫ్ ద స్కిల్ సెట్స్. ఆయనకి యాంగిల్ తెలుసు. అది సింపుల్ కదా, ఇప్పుడు మీరు నార్మల్గా నోట్లో కలిస్తే ఇక్కడ వెనక నుంచి రావాలి, బట్ మీరు బ్యారెల్ కొద్ది కిందకి పెడితే మీ ఈ బాడీ థిక్నెస్ తెలిసి మీరు బ్యారెల్ కిందకి పెడితే కరెక్ట్గా వెనక నుంచి దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, అది ముందు చేసి ఉండాలి అంతే. సో ఆ స్పేస్ నుంచి ఇవాళ మార్నింగ్ కూడా ఎవరో మేమేస్తే సరదాగా రిప్లై పెట్టారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అవుతుంది అని చెప్పి. జస్ట్ ఫర్ ఫన్ అంతే. సి వెన్ యూఆర్ గోయింగ్, మీకు సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మాస్ మూమెంట్స్ ఉంటాయి, దానికి ఒక చిన్న మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకొని అలా చేసింది అంతే. సో కొన్ని రైటింగ్ లెవెల్లో ఉంటాయి వేణు, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఒక టెక్నీషియన్ని, మీరు ఒక యాక్షన్ డైరెక్టర్ని, ఐ డోంట్ లుక్ అట్ దెమ్ యాజ్ స్టంట్ మాస్టర్స్ ఆర్ దే ఆర్ యాక్షన్ డైరెక్టర్స్. వాళ్ళు ఒక పీస్ ఆఫ్ ద ఫిల్మ్ని వాళ్ళ ఇన్పుట్ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు కాబట్టి మన దగ్గర నుండి చేయించుకుంటాం. ఆఫ్ కోర్స్ మనకి మూడ్ ఎట్లా ఉంది, దాని ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అండ్ ఆల్సో ఒక 8 సీక్వెన్సెస్ ఉన్నాయి ఫిలింలో. 8 ఒక మనిషి చేయరు, 8 డిఫరెంట్ పీపుల్ చేస్తారు. బట్ అలా అని మూడ్ మెయింటైన్ అవ్వాలి. కాబట్టి నా వర్క్ ఏంటంటే క్యారెక్టర్ ఏ మూడ్లో ఉంది, కథ ఏ మూడ్లో వెళ్తుంది, దానికి తగ్గ పేసింగ్, దానికి తగ్గ బిలీవబిలిటీ, అలాంటివి మెయింటైన్ చేయడానికి నా ఇన్పుట్స్ ఉంటాయి. బట్ ఏ యాక్షన్ డైరెక్టర్కి వాళ్ళ స్టైల్, వాళ్ళ ప్రాసెస్, అది వాళ్ళదే. అది మళ్ళీ బట్ నాకు ఫైట్ ఇలా రావాలి అని కమ్యూనికేట్ చేయడం నా పని. సో అది ఒకటే చేస్తాను నేను. బట్ ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్ విత్ యాక్షన్. నేను లిటరలీ వాళ్ళకి అసిస్టెంట్ లాగా పనిచేస్తాను. వెన్ దెర్ ఇస్ అన్ యాక్షన్ సీక్వెన్స్ బీయింగ్ షాట్, నేను రిలాక్స్ అయిపోయి కూర్చోను. నేను ఐ వర్క్ విత్ ద యాక్షన్ డైరెక్టర్ యాజ్ దర్ అసిస్టెంట్. అంటే నాకు ఎక్కడన్నా నాకు మీటర్ తప్పుతుందంటే నేను టక్మని వెరీ ఓపెన్లీ ఐ టెల్ దెమ్. అది ఎంత పెద్ద యాక్షన్ డైరెక్టర్ అయినా, ఐ బిలీవ్ ఎవరు సినిమా కంటే పెద్దోళ్ళు అయితే కారు. సో ఐ టెల్ దెమ్, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఈ ప్లేస్లో ఈ మీటర్ కరెక్ట్గా లేదు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ హౌ యూ వాంట్ టు కరెక్ట్ ఇట్. దెన్ దే విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్. మనం ఇవ్వకూడదు, విషయం చెప్తే దే విల్ బ్రింగ్ దేర్ ఫ్లేవర్ అంతే. సో ఇందులో నెంబర్ ఆఫ్ యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేశారు నాకు. పీటర్ మాస్టర్ డెడ్ 1 సీక్వెన్స్ ఫర్ మీ, సిల్వా మాస్టర్ ఒక సీక్వెన్స్ చేశారు. వీ గాట్ దిస్ రియలీ టాలెంటెడ్ స్టంట్స్ డైరెక్టర్, యాక్షన్ డైరెక్టర్ కాల్డ్ పృథ్వీ మాస్టర్ చేస్తారు. హీ డిడ్ అబౌట్ 4 to 5 సీక్వెన్సెస్ చేశారు. అంజీ మాస్టర్ చేశారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు. లాట్ ఆఫ్ యాక్షన్ డైరెక్టర్స్ ఐ గాట్ టు వర్క్ విత్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ నా ఇన్పుట్ ఉంటుంది కదా, నా టేస్ట్ ఉంటుంది కదా, అది అంతవరకు అంతే. మ్యూజిక్ విషయానికి వస్తే కూడా సంతోష్ నారాయణ గారిని తీసుకున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు వెంకటేష్ గారికి గురువు చేశారు, ఇప్పుడు ప్రాజెక్ట్కే చేస్తున్నారు, పెద్ద ప్రాజెక్ట్. ఇట్లా చూజీగా వెళ్ళటానికి కారణం ఏంటి? మీరు మీకంటూ సపరేట్గా ఒక ఏర్పరచుకోవాలనా, లేకపోతే సంతోష్ నారాయణ పిక్ చేసుకున్నారు? ఐ హావ్ ఆల్వేస్ ఫాలోడ్ సంతోష్ నారాయణస్ వర్క్. నాకు ఆ మనిషి ఒక ఎనిగ్మా లాగా అనిపిస్తూ ఉంటాడు. సౌండింగ్ డిఫరెంట్ ఫిలిమ్స్లో డిఫరెంట్ సౌండింగ్ ఉంటుంది. ఆయన సడన్గా ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేస్తాడు, సడన్గా చూస్తేనేమో ఒక మెయిన్ స్ట్రీమ్ పెద్ద ఫిలిం చేసి అందులోనూ సౌండింగ్ బాగుంటుంది. ఈజ్ అ వెరీ డిఫరెంట్ మ్యూజిషియన్ ఐ ఫీల్. ఆయన చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు చాలా ఇష్టం. సో నాకు ఈ ఫిలింలో నా గ్రామర్ ఏంటంటే ఒక రియలిస్టిక్ జోన్లో ఉంటూనే నాకు మాస్ మూమెంట్స్ వచ్చినప్పుడు పేలాలి థియేటర్. సో ఆ 2 మీటర్లు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అది ఇది తెలియకుండా అది చేస్తే ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్, బికాజ్ ఆ బ్రిడ్జ్ ఉండదు, ప్రాపర్ ట్రాన్సిషన్ ఉండాలి కదా. సో ఆ మీటర్ పట్టుకునే మనిషి అవసరం అయి ఉంటే నేను, అండ్ ఐ లైక్ హిస్ చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. బ్రాస్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాడతారు ఆయన. ఈ ఫిలింకి ఒక లార్జ్నెస్ వస్తుంది అనిపించింది ఆ బ్రాస్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా ఆయన కొన్ని రికార్డింగ్ సెషన్స్ అంతా ఆయన యూనో సింఫనీ అండ్ ఆల్, ఈస్ గాట్ అ రియలీ గుడ్ నాలెడ్జ్ ఇన్ దట్ పర్టిక్యులర్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. ఒక చిన్న ఎలా చెప్పాలంటే ఒక ఆర్కెస్ట్రేషన్ యూజ్ చేసి ఒక టెన్షన్ క్రియేట్ చేసే ఒక మ్యూజిషియన్స్లో వన్ ఆఫ్ ద మ్యూజిషియన్స్ అయినా దట్ ఐ రియలీ లైక్.
ఓకే. సో దట్స్ వై ఐ వాజ్ వెరీ అడమెంట్ దట్ ఐ వాంట్. సాంగ్స్ కూడా చాలా బాగా ఇస్తాడు ఆయన. నాకు సాంగ్స్ కూడా భలే క్యాచీగా ఉంటాయి. అవును. అది స్లో పాయిజన్ లాగా ఎక్కుతాయి ఆయన సాంగ్స్. లాంజివిటీ ఉన్న సాంగ్స్ ఆయన చేసే సాంగ్స్ అన్ని. ఇప్పుడు బుజ్జికొండవే అని మొన్న ఒక సాంగ్ వచ్చింది. దట్ సాంగ్ విల్ బీ ఇన్ పీపుల్స్ ప్లేలిస్ట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అవి వచ్చి ఒక వారం షైన్ వెళ్ళిపోయే పాటలు కావు, అవి ఉండిపోతాయి. అండ్ వెంకీ సార్ 75th ఫిలింకి నాకు అలాంటి సాంగ్స్ ఇవ్వాలని వాడు. ఇప్పుడు సరదా సరదాగా అని ఒక సాంగ్, అది కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ నైస్ పెప్పీ హ్యాపీ నెంబర్. ఇట్ విల్ బీ ఇన్ యువర్ ప్లేలిస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దోస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ నంబర్స్ ఆల్సో ఐ వాంటెడ్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే. అందుకని వెళ్ళాను. ఎన్ని పాటలు ఉన్నాయి సార్ మొత్తం దీంట్లో? ఎన్ని పాటలు ఉన్నాయి మీకు? అంటే మీకు చేయొద్దురా రాంగ్ యూసేజ్ అని ఒక సాంగ్ ఉంటుంది. అది ఒకటే ఒక మన వెంకటేశ్వర పాడుతూ వచ్చే సాంగ్ అదొకటే. మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్ అన్ని. ఇప్పుడు సరదా సరదాగా అయినా సరే, బుజ్జికొండమైనా, ఇవన్నీ కూడా ఒక కథ ముందుకెళ్తూ ఉన్నప్పుడు వచ్చే సాంగ్స్ ఇవన్నీ. ఓవరాల్గా మనకి ఆల్బమ్లో 6 సాంగ్స్ ఉన్నాయి. బట్ ఇన్ ద ఫిల్మ్ అందులో ఒక 2 సాంగ్స్ బిట్ సాంగ్స్ దట్ కమ్స్ యాజ్ బీజిఎం. పాటగా వచ్చేవి ఒక 4 పాటలు ఉన్నాయి మనకి. బట్ అవి కూడా కథ ఆపి సాంగ్ వచ్చేటట్లు ఉండదు. సేమ్ విత్ ఫైట్ సీక్వెన్సెస్ ఆల్సో ఫర్ మీ. దే డోంట్ స్టాప్ ద స్టోరీ. ఓకే. స్టోరీతో పాటు వెళ్ళిపోయే ఫైట్ సీక్వెన్సెస్, స్టోరీతో పాటు వెళ్ళిపోయే సాంగ్సే. ఫుల్ డ్రైవ్, స్టోరీ డ్రైవ్. ఇట్స్ ఆల్ ఎవ్రీ మినిట్ ఇస్ ఫర్ స్టోరీ టెల్లింగ్ ఓన్లీ. ఓకే. సార్, ఇది వెంకటేష్ గారితో ఈ ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు సార్ మీరు? నేను సార్ని కలిసింది December 1st week 2022లో. అది ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. సో 1 year జర్నీ, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం జర్నీ సార్తో ఇప్పటిదాకా. ఓకే. 1 year జర్నీ తర్వాత వెంకటేష్ గారిలో మీరు అబ్జర్వ్ చేస్తుంది ఆయన, ఎందుకంటే 75 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాదాపు 35 to 40 years ఎక్స్పీరియన్స్ మూవీ ఫీల్డ్. మీ స్టోరీ విషయంలో కానీ, ఆయన చెప్పే జాగ్రత్తలు కానీ, ఇన్పుట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? నంబర్ ఆఫ్ దెమ్. అంటే ఇట్స్ నాట్ లైక్, అంటే ఇప్పుడు వెంకటేశ్వర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్తో చాలా క్లోజ్గా, అంటే ఇది ఎట్లా అంటే మేము లిటరలీ ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా మూవ్ అవుతారో అలానే మూవ్. అంటే నేను ఫ్రెండ్ అని చెప్పుకోకూడదు సార్కి, దట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ టు సే, బట్ ఆయన మూవ్ అవ్వడం చెప్తున్నాను నాకు. సో ఎవ్రీ డే షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా మినిమం ఒక 2-3 గంటలు సార్తో స్పెండ్ చేసేంత రిలేషన్షిప్ నాకు సార్. సో హీ వాజ్ నాట్ లైక్ సీనియర్ హీరో కదా, నాకు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్ట్ టైంకి వచ్చేసి వెళ్ళిపోవాలి, అలా కాదు. అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. సినిమాకి సంబంధించి జనరల్ లైఫ్లో జరిగే విషయాలు, సరదా మూమెంట్స్, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, వీటన్నిటిలో సార్ దగ్గర నేర్చుకుని చాలా, అంటే మోర్ దెన్ అసలు వర్క్ అనేది, అఫ్కోర్స్ వర్క్ అనేది నాకు ఒక యాక్టర్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఫిలింకి ఏం చేస్తుంది అన్నది నేర్చుకున్నాను. అసలు ఒక పర్ఫార్మెన్స్కి ఒక సీన్ రాసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్కి ఎట్లా మనం స్పేస్ ఇచ్చుకోవాలి. బికాజ్ ఇంత రేంజ్ ఉన్న యాక్టర్ నేను వర్క్ చేయడం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్. సో మనం రాసుకున్నప్పుడు ఒకటి రాసుకుంటాం, కానీ యాక్టర్ వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం రాసుకున్న దానికంటే ఒకసారి ఎక్కువ దొరుకుద్ది. అలాంటప్పుడు ఆన్ ద గో యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దట్ పర్ఫార్మెన్స్ ఇన్ టు యువర్ స్టోరీ అని అనిపించినప్పుడు ఎలా ఆలోచించాలి, ఇవన్నీ సార్ దగ్గర ఐ లెర్న్డ్ అ లాట్. బట్ మోర్ దెన్ ఫిల్మ్ మేకింగ్ ఐ లెర్న్డ్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ హిమ్. చాలా, అంటే ఎలా హ్యాపీగా ఉండాలి, ఉన్నదాంతో హ్యాపీగా ఎలా ఉండాలి. నేను నిజంగా చాలా మంది చెప్తా ఉంటాను, నేను సైంధవ్ ముందు సైంధవ్ తర్వాత ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఓకే. ద లాస్ట్ 1 year హ్యాస్ చేంజ్డ్ మీ సార్ కంప్లీట్లీ. అంటే ఒకప్పుడు కాదులే, జస్ట్ హిట్ సినిమా అయిపోయేంత వరకు కూడా ఐ వాజ్ వెరీ హైపర్. దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ కామ్నెస్ ఇన్ మీ నౌ. ద వే ఐ టాక్ టు పీపుల్, ద వే ఐ రిసీవ్ దెమ్ అండ్ ఆల్ దట్ హ్యాస్ చేంజ్డ్. ఐ థింక్ సబ్కాన్షియస్లీ ఒక 1 year నుంచి సార్తో ఆయన జర్నీ రీజన్ ఏమో దానికి అని నా ఫీలింగ్. ఆన్సెట్ 1 yearలో మర్చిపోలేని మూమెంట్స్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? సెట్ కంటే ఎక్కువ మేము సార్ స్టూడియోలో, సార్ రూమ్లో స్పెండ్ చేసిన మూమెంట్స్ చాలా చాలా మెమరబుల్. నేను నా ADs వెళ్ళిపోతాం సార్ దగ్గరికి. ఓకే. ఎంత సరదాగా ఉంటాడంటే మనిషి. ఒక రోజుకి ఒక 1-2 hours సినిమా డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా 1 గంట సేపు ఏం ఉండదు, మా సూపర్ ఫన్ ఉంటుంది సార్తో. నేను ర్యాండమ్ జోక్స్ వేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, ఐ లైక్ డూయింగ్ దిస్ విత్ సార్. ఆయన ఓల్డ్ ఫిలిమ్స్ నుంచి కొన్ని కామెడీ సీన్స్ ప్లే చేసి ఆయనతో కూర్చొని నవ్వుకుంటాం. సూపర్ ఉంటుంది నిజంగా అసలు. లైక్ బ్రహ్మానందం గారితో ఆయన చేసిన కామెడీ సీన్స్ అవన్నీ కూడా నాకు ఎందుకో, నేను ఒకసారి అడిగి సార్ ఒకసారి మీ సీన్స్ ఏమైనా చూద్దాం సార్. ఎందుకు వద్దు ఇప్పుడు సార్, ఒకసారి చూద్దాం సార్, చూద్దాం చెప్పి పెట్టుకుంటే అసలు మామూలుగా నవ్వుకునే వాళ్ళం కదా కూర్చొని. హీ ఎంజాయ్స్ ఆల్ దట్. సో ఓకే. ఆయన చేసిన సినిమాల్లో మీ సినిమా కాకుండా బాగా నచ్చిన సినిమాలు? నాకు ధర్మచక్రం చాలా ఇష్టం. ఆ టైం ఐ రిమెంబర్ ఇట్ వాజ్ వెరీ షాకింగ్ అట్ దట్ టైం. చాలా చిన్నపిల్ల నేను అప్పుడు, కానీ ఏదో రెగ్యులర్గా చూసే సినిమా కాకుండా చాలా డిఫరెంట్ సినిమా చూస్తున్నాం ఏంటి అని నాకు గుర్తు నాకు బాగా ఇలా అలా ఫీల్ అవుతున్నట్లు.
అప్పుడప్పుడే నేను ఐ వాజ్ లివింగ్ ఇన్ చెన్నై బ్యాక్ దెన్. సో అప్పుడు నాకు ఇక్కడ తెలుగు యాక్టర్స్ని అంత ఫాలో అయ్యేవాడిని కాదు. బట్ సార్ సర్ప్రైజ్ మీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సంథింగ్ డిఫరెంట్ అనిపించింది స్టోరీ. ఓకే. చంటి కూడా నాకు చాలా నచ్చింది. చంటి ఆల్సో ఐ వాచ్, నేను హాలిడేస్కి మా తాతగారు చెన్నై నుంచి తెనాలి వచ్చినప్పుడు చూసాను. బట్ అప్పటికి నేను దాని ఒరిజినల్ వర్షన్ ప్రభు గారు చేసిన చిన్న తంబి అనే సినిమా చూశాను. బట్ నాకు సార్ చేసింది ఇంకా ఇన్నసెంట్గా అనిపించింది నాకు చూస్తున్నప్పుడు. నాకు అంటే అఫ్కోర్స్ మదర్ టంగ్ కాబట్టి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అనుకోండి. బట్ అదొకటి ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ దేర్. ప్రేమించుకుందాం రా ఇస్ ఆల్సో వన్ ఫిలిం దట్ ఐ లవ్. ఇంకొకటి సార్, ఇది ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలకి డ్యూరేషన్ల దగ్గర ఎక్కువ డిస్కషన్ అవుతూ ఉంటుంది. డ్యూరేషన్ ఎక్కువ ఉందని, డ్యూరేషన్ తక్కువ ఉందని, లాగలని ఇలాంటి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. మంది అంత లాక్ చేసుకున్నారు. డ్యూరేషన్ ఏంటి? ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ 2 hours 16 minutes. మన సెన్సార్ ఆటలతో కలిపితే 2 hours 20 minutes. మొత్తం ఆడియన్స్ థియేటర్లో ఉండేది ఫిలిం కూడా 2 hours 20 minutes సినిమా. బట్ వేణుగారు అదే ఇట్స్ నాట్ లెంత్ కరెక్టా కాదా అన్నది అసలు ఎప్పుడు పాయింట్ ఉండకూడదని నా ఫీలింగ్. కథకి ఏది అవసరం అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ల్యాగ్ అన్నది ఏంటంటే అది చాలామంది రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ల్యాగ్ ఇస్ నాట్ లెంత్. మనకి కొన్ని ఫిలిమ్స్ ఎంత లెంత్ ఉన్నా కూడా ల్యాగ్ అనిపించవు. కొన్ని సినిమాలు గంటన్నర సినిమాలు కూడా ల్యాగ్ అనిపిస్తాయి. అవి ఎందుకంటే మీరు చెప్పే కథలో కనుక మీరు ఆడియన్స్ని ఇన్వాల్వ్ అయిపోయేటట్లు ఒక నెరేషన్ చెప్తూ మీరు వాళ్ళని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతే కథ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు మీకు ఎప్పుడు ల్యాగ్ అనిపించదు. ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి ఆడియన్స్, దెన్ యూ విల్ నాట్ ఫైండ్ ల్యాగ్ అనేది ఉండదు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ రాంగ్ నోషన్ ఏంటంటే లెంత్ ఉంటే ల్యాగ్ రా అనుకోవడం తప్పు. యూ సీన్ ఎగ్జాంపుల్స్ రీసెంట్గా వచ్చిన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 3 hour అబౌవ్ ఫిల్మ్స్ అన్ని హ్యాపీగా చూస్తున్నారు జనాలు. దే డోంట్ హ్యావ్ నో కంప్లైంట్స్. సో జనాలు కూర్చొని చూడడానికి దే రెడీగా ఉన్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ అంత కథ ఉందా, అంత పెద్ద కథ చెప్తున్నావా, ఆర్ అన్ని క్యారెక్టర్ స్టడీస్ ఇంక్లూడ్ చేస్తున్నారా కథలో అన్నదాన్ని బట్టి మీరు చెప్పే కథ మీద ఉంటుంది. ఆ కథకి ఇది ఒక ఫాదర్ ఒక డాటర్ని కాపాడుకోవడానికి చేసే ఒక యుద్ధం ఇది. ఓకే, దీనికి నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ప్లేసుల్లో ఇనఫ్ హోల్డ్ ఇచ్చుకుంటూ ఎక్కడెక్కడ పరిగెత్తాలో అక్కడ పరిగెత్తిస్తూ ఎక్కడైతే మనకు హోల్డ్ కావాలో అవన్నీ చేస్తే నాకు వచ్చిన లెంత్ 2 hours 20. ఆ 2 hours 20 అచీవ్ చేయాలని వెళ్ళాలి నేను. నాకు 2 hours 20 minutes and 18 seconds ఎంతో వచ్చింది. అది ఎందుకులే అని చెప్పేసి ఆ 18 seconds నేను రౌండ్ ఫిగర్గా 220 పెట్టేసుకోండి అని చెప్పి కన్ఫ్యూజన్స్ ఎందుకు ఫైల్ పంపించినాను. అందుకని 220 చేశాను అంతేగాని అదర్ దెన్ దట్ నోవేర్ డిడ్ వి ట్రై టు కంట్రోల్ ద లెంత్ ఆఫ్ ద ఫిల్మ్. చెన్నైలో పెరిగానన్నారు కదా? అవునవును, ఇప్పుడు నేను చెన్నై. మీ ఫాదర్ ప్రొడక్షన్ కంట్రోలర్ కదా? ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేశారు ఆ టైంలో. అప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదర్ ప్రొడక్షన్ మేనేజర్గా స్టార్ట్ చేసింది లేట్ రాఘవ్ గారు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని. ఇట్స్ రినౌండ్ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఎంత తీసింది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్, రాఘవ్ గారు అని చెప్పి. రీసెంట్లీ ఓన్లీ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే. బట్ ఆయన దగ్గర మా డాడీ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేశారు. హీ వాజ్ అ ప్రొడక్షన్ మేనేజర్ దేర్. దెన్ కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశారు. ఓకే. దెన్ హీ కేమ్ టు ప్రసాద్ ల్యాబ్. ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గర ఆఫీస్ మేనేజ్ చేస్తూ ఉంటారు. హీ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ దిస్ వెరీ ఆల్మోస్ట్ క్లోజ్ టు అ డైలీ వేజ్ లెవెల్లో స్టార్ట్ అయిన మనిషి మా డాడీ. ఓకే. అండ్ సో టుడే ఆల్సో హీస్ అ మేనేజ్, అంటే ఆఫీస్ చూసుకుంటూ ఉంటారు. రిటైర్ అయిపోయారు బట్ పిలిచినప్పుడు వెళ్ళి ఏమన్నా బుక్ వర్క్ అలాంటివి చేసి వస్తూ ఉంటారు. ఓకే. సో లైక్ దాట్ హీ ఇస్. సో ఓకే. చెన్నైలోనే వెన్ ద ఇండస్ట్రీ మూవ్డ్ వి ఆల్ మూవ్డ్ హియర్. మీకు అందరూ కూడా అనుకుంటారు దిల్ రాజు గారు ఏమైనా రిలేటివ్స్ లేకపోతే ఏంటని అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పారు దిల్ రాజు గారి దగ్గర ఆఫీస్ వర్క్ మెయింటైన్ చేస్తారు. రిలేటివ్ కాదు, బట్ హీస్ లైక్ ఫ్యామిలీ టు అస్. బికాజ్ డాడీ ప్రసాద్ ఫిలిం ల్యాబొరేటరీస్లో మేనేజర్గా జాయిన్ అయ్యారు ఇన్ 1999 అరౌండ్ దట్ ఏరియా. అప్పుడు మాకు ఇంకా చెన్నైలో ఇంకా డాడీకి వర్క్ లేదు అన్నప్పుడు వీఆర్ ఆల్ లెఫ్ట్ విత్ వెరీ ఫినాన్షియలీ చాలా కన్స్ట్రైన్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మమ్మల్ని డైరెక్ట్గా హైదరాబాద్కి తీసుకురావడానికి డాడీకి డబ్బులు లేక మమ్మల్ని తెనాల్లో ఒక 1 year ఉండమని చెప్పారు. సో నేను 7th standard తెనాల్లో చదివా. బికాస్ వీ డెంట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు కమ్ టు హైదరాబాద్. మై డాడ్ కేమ్ హియర్ అండ్ ఇక్కడికి వచ్చి ఆయన ఉద్యోగం ఎత్తుక్కుంటా ఉంటే అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఇట్లా ఒక అవుట్డోర్ యూనిట్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉందని యాడ్ చూసి ఆయన రమేష్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు డాడీ. అప్పుడు అక్కడ జాబ్ దొరికింది డాడీకి. సమ్ 10,000-12,000 శాలరీ అంతా ఉంటే దెన్ అప్పుడు మాకు ఫోన్ చేసి మీరు రండి ఇక్కడికి, ఐ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ యూ హియర్ అంటే అప్పుడు నేను మమ్మీ మా అన్నయ్యలందరం కలిసి వీ కేమ్ టు హైదరాబాద్. ఇందిరానగర్లో ఉండేవాళ్ళం, కృష్ణానగర్ ఇందిరానగర్లో అక్కడే ఉండేవాళ్ళం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత డాడీ ప్రసాద్ ల్యాబ్లో రిటైర్ అయిపోయినాక
రాజు గారు పరిచయం డాడీకి ఎప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే కోటరామకృష్ణ గారి దగ్గర పెళ్లి పందిరి అన్న సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన టైంకి డాడీ పరిచయం అయ్యారు రాజు గారికి. మీరు రిటైర్ అయిపోయారు కదా, మా ఆఫీస్ కొద్దిగా చూసుకోండి అన్న, బుక్ వర్క్ లాంటిది ఏమైనా ఉంటే అవి చూసుకోండి మా ఆఫీస్ అంటే, మా డాడీ అట్లా ఈ ట్యాగ్డ్ అలాంగ్ విత్ రాజు సార్. సో లాంగ్ బ్యాక్ 2004 ఐ థింక్ 2005 టైం నుంచి రాజు గారితోనే డాడీ ట్రావెల్ చేస్తున్నారు. సో లైక్ దట్ హీస్ ఫ్యామిలీ టు అస్. మీరు మరి మీ ఇండస్ట్రీలో ఇంత స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు, మళ్ళీ ఇండస్ట్రీకి మీరు వస్తారంటే ఆయన ఫీలింగ్ ఏంటి? సో అదే చాలా, ఇప్పుడు నాకేంటంటే ఇన్ని పరిచయాలు ఉన్న డాడీకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ నేను నా ఫస్ట్ బ్రేక్ నాకు ఇండస్ట్రీకి రావడానికి నేను ఆయన తెలియకుండా చేయాల్సి వచ్చింది. అవునా? ఆయన పీచేలు చేసాం మొత్తం. ఎందుకంటే నేను యాజ్ అ గుడ్ స్టూడెంట్ సైన్స్, సో నేను సిడ్నీలో పిహెచ్డీ చేయడానికి వెళ్ళా ఫుల్ స్కాలర్షిప్తో. అక్కడ నాకు I was very well paid job. I was a researcher and associate lecturer, University of New South Wales, one of the best universities in the world. So it is like almost ఇంకా lifetime settlement job అది. నెలకు 2 లక్షలు ఉంటుంది, చాలా దానికంటే ఎక్కువ. బట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ లైఫ్ సెటిల్ అయిపోయిన జాబ్ అది. ఏం చేయాల్సిన అవసరం లా, 9 నుంచి 5 దాకా పని చేసుకుంటే ఇల్లు కార్లు అన్నీ సెట్ అయిపోయిన లైఫ్. సడన్లీ నేను ఆయనకు ఫోన్ చేసి ఇలా కథ చెప్పడానికి హైదరాబాద్ వస్తున్నా అన్నప్పుడు కంగారు పడ్డాడు మనిషి. పిచ్చెక్కిందా నీకు ఏమన్నా, ఇటువైపు వచ్చావంటే బాగోదు, నీకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు ఆఫీస్ చుట్టూ, నీకు అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి నీకేం పని ఇక్కడ, నీకు తెలియదు శైలేష్ వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సరే డాడీ రానని చెప్పి పెట్టేశా. కానీ నాకు నానిని కలవాలి, నాని కథ చెప్పాలని గట్టిగా సంకల్పించుకున్నా. వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ నాకు కామన్ సర్కిల్లో నాని వాళ్ళ ఫ్రెండ్స్ అలా తెలిసి ఉంటే నేను మంచు లక్ష్మి గారి హెల్ప్ తీసుకొని, బికాజ్ షీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎందుకంటే నేను ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను చేసిన వన్ ఆఫ్ ద ఐ డొనేషన్ క్యాంపెయిన్కి ఆవిడ అంబాసిడర్గా మాకు హెల్ప్ చేశారు. ఓకే, టు మేక్ పీపుల్ ప్లెడ్జ్ దేర్ ఐస్, ఐ డొనేషన్స్ చేయాలి అన్న ఒక ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశాను నేను. అప్పుడు ఐ న్యూ హర్ లైక్ దట్. సో అప్పుడు లక్ష్మి గారికి ఫోన్ చేసి ఇట్లా నాకు రావాలి, నేను నానిని కలవాలి, నేను వస్తున్నాను, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా అంటే, నువ్వు ఆగు నేను ఒకసారి ట్రై చేస్తాను ఏమన్నా టైం ఉంది ఏమంటే 5 minutes అపాయింట్మెంట్ ఇప్పించారు. దట్ 5 minute అపాయింట్మెంట్ బికేమ్ 2 hour అపాయింట్మెంట్. నేను నాని కూడా చెప్పలేదు శేషగిరిరావు గారు అబ్బాయిని, ఎందుకంటే అప్పటికి ఎంసీఏ చేస్తున్నారు నాని రాజుగారి దగ్గర. చెప్తే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది, నన్ను పార్సల్ చేస్తారు, నన్ను రాని. ఏముంది మా డాడీ మా వైఫ్ ఫోన్ చేసి వద్దు వాడిని కంట్రోల్ చేయని చెప్తే అయిపోయి పిల్లకి వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. సో భయపడి నేను నానికి చెప్పలా, ఏం చెప్పలేదు. జర్నీ స్టార్ట్ అయినాక ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు డైరెక్ట్ చెయ్యి, నేను ప్రొడ్యూస్ చేస్తానన్న తర్వాత ఇది డైరెక్షన్ అంటే నేను రావాలి, అవును అది అక్కడ ఉండి చేయలేం కదా. ఇనిషియల్గా నేను రైటర్ అవుదామని వచ్చా, డైరెక్షన్ అనేటప్పటికి ఇప్పుడు చెప్పాల్సిందే. సో మెల్లిగా డాడీకి చెప్తే ఆయన కంగారు పడ్డారు, వద్దొద్దు రావడానికి వీల్లేదు అది అంటే. నేను తర్వాత నానికి చెప్పా ఇట్లా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే, నాని కాల్ మై ఫాదర్, మేకప్ రూమ్కి పిలిచి కూర్చోబెట్టి, లేదు మీ అబ్బాయి చాలా స్కిల్డ్ నాకు తెలుసు, ఏముంది ఒక 6 నెలలు లీవ్ పెట్టి రమ్మని చెప్పండి, వచ్చి చేసుకుంటే వర్కౌట్ అయితే ఉంటాడు, లేకపోతే ఎంత హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అబ్బాయికి, ఏముంది మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుంటాడంటే. మా డాడీ అప్పుడు ఒప్పుకొని తెప్పించా. సో ఎప్పుడు చెప్తా ఉంటారు, నువ్వు మేబీ నువ్వు నన్ను అడిగి ఎవరినన్నా నువ్వు కనెక్ట్ చేయని అడిగినా కూడా నీకు ఇంత మంచి ఫ్యూచర్ ఉండేది కదేమో, నీకు నువ్వే ఒక పాత వేసుకొని మంచి పని చేసుకున్నావు, దట్స్ వై మేబీ ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్. అదే ఒక్కొక్కసారి ఫేట్ మారుస్తుంటుంది. ఎస్, బాగా డిస్కషన్ అవుతా ఉంది. పండగ సంక్రాంతి పండగకి 5 సినిమాలు వస్తున్నాయి, 6 సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు దొరకట్లేదు ఇట్లా అని చెప్పేసి ఆ ప్రెషర్ ఏమన్నా ఫీల్ అయ్యారా? మీ పైన ఏమైనా వచ్చింది ఆ ప్రెషర్? లేదు, నా కంటెంట్ సూపర్ కంటెంట్ బై ఇంకా సింగిల్ రిలీజ్ వస్తే బ్లాస్ట్ అయిపోద్ది ఇట్లాంటివి. అదే అంటున్నా, నాకు వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి టైంలో సినిమాలు చూడడానికే నేను సంక్రాంతి ఫెస్టివల్కి అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఐ స్టిల్ రిమెంబర్ గౌతమిపుత్ర శాతకర్ణి, చిరంజీవి గారు 150th ఫిలిం ఖైదీ నెంబర్ 150 అండ్ శతమానం భవతి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని. ఈ 3 సినిమాలు నేను నా ఫ్రెండ్స్తో ఇక్కడ ఎనర్జీ లెవెల్స్లో నేను సినిమా చూడాలని సిడ్నీ నుంచి టికెట్ బుక్ చేసుకొని వచ్చిన తెలుగుని నేను. ఓకే, సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ తెలుగు పీపుల్. సంక్రాంతి అంటే సినిమాలు మనకి. సో ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే, సినిమా బాగుంటే 5 సినిమాలకి వెళ్తారు, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు దీంట్లో థియేటర్స్ ఎలా దీన్ని డివైడ్ చేస్తున్నారు, ఏ సినిమా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అంతా కూడా ఈ అందరు ప్రొడ్యూసర్లు కూర్చొని వర్కౌట్ చేసుకోవాల్సిన విషయం, విచ్ ఇస్ ఇర్రిలెవెంట్ టు మీ. దానికి చాలా చాలా పెద్ద మనుషులు అందరూ కూర్చొని దాన్ని డిసైడ్ చేస్తున్నారు, అండ్ దే విల్ ఫైండ్ అ సొల్యూషన్ టు ప్రెజెంట్ దీస్ ఫిలిమ్స్ ఇన్ ద రైట్ మేనర్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దాట్, బికాస్ వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే,
సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు ఆడియన్స్. అన్ని ఐదు సినిమాలు బాగుంటే 5 సినిమాలకి వెళ్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మంచి సినిమాని ఎప్పుడు వదలరు మన వాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఐ బిలీవ్ ఇన్ మై ఫిలిం. ఐ నో ఐ మేడ్ అ గ్రేట్ ఫిలిం విత్ వెంకీ సార్. వెంకీ సార్ 75th ఫిలిం ఎలా ఉండాలో, ఆయన ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఉంటుంది సినిమాలో అనేది నేను ట్రైలర్లోనే చూపించాను. రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్లోనూ నేను చూపించున్నా. కాబట్టి నా ఫిలిం రెజొనేట్ అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. సో నౌ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఇస్ ఫర్ ద ఆడియన్స్ టు గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ వేర్ ఐఎమ్. బట్ అన్ని ఫిలింలు ఆడతాయి, బాగుంటాయి. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే ఇంకొకటిసారి మనకి సైంధవ జర్నీలో ఆర్టిస్టులు చూసుకుంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే కూడా నార్త్ నుంచి కూడా ఆర్టిస్టులను తీసుకొచ్చి కొంతమంది చేశారు. అవి ఎట్లా సార్, మనం ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే పాన్ ఇండియా అనుకున్నారా, తెలుగు కోసం చేద్దాం అనుకున్నారా, ఏంటిది? నో, ఇట్స్ నాట్ అబౌట్ పాన్ ఇండియా. అదే 5 లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు కదా, 5 లాంగ్వేజ్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి నేను నార్త్ నుంచి ఒకరిని ఆ యాటిట్యూడ్తో ఎప్పుడు చేయాలి. నాకు నవాజుద్దీన్ సిద్దికీ గారు చేసిన క్యారెక్టర్ వచ్చి ఒక టిపికల్ విలన్ క్యారెక్టర్ కాదు. అది ఒక చాలా కన్నింగ్, ఒక గుంటనక్క లాంటి క్యారెక్టర్. అది ఎట్లా అంటే వెంకీ సార్ ముందు నించుంటే ఆయన పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వకూడదు, ఆయనకంటే చిన్నగా ఉండాలి. ఫిజికలీ ఆయనతో ఫైట్ చేయలేని ఒక క్యారెక్టర్, కానీ మెంటల్లీ దెబ్బతీసే క్యారెక్టర్ అది పరిగెత్తిస్తూ ఉంటాడు వెంకీ సార్ అటు ఇటు. అది చాలా ఒక వేరే లాంటి యాటిట్యూడ్, ఆయన చేసే బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అది మీకు చిరాకు తెప్పిస్తుంది. అట్ ద సేమ్ టైం చిరాకు అంటే ఎవడు రైడు అనిపిస్తుంది, కానీ నవ్వుతారు. అలాంటి ఒక క్యారెక్టర్ అది. సో నాకు నవాజే మైండ్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి. సో నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పా, నాకు ఇట్లా నవాజుద్దీన్ సిద్దికీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి చాలా చిన్నగా ఉంటాడు, వెంకీ సార్ ముందు నించుంటే కాంట్రాస్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పినప్పుడు దానికి తగ్గ ప్లానింగ్ అంతా వాళ్ళు చేసుకున్నారు అప్పుడు. ఇది అని. సో అట్లానే ద సేమ్ వే ఆర్యా అండ్ ఆండ్రియా కేమ్ లైక్ దట్ ఓన్లీ. రుహానీ శర్మ అని అనుకున్నది అట్లా. వీళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్స్ అంతా కూడా ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్, ఏదో ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ చేసే క్యారెక్టర్స్ ఫిలిం. సో అలాంటి వాళ్ళు వెయిట్ ఉన్న యాక్టర్స్ చేస్తే నాకు ఆ రీచ్ బాగుంటుంది, పర్సెప్షన్ బాగుంటుంది ఫిలింకి అనిపించి ఐ ప్యాక్డ్ ఇట్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్. నాకు మెయిన్ పర్ఫార్మెన్సెస్ ఇంపార్టెంట్. మీరు చూస్తే అందరు పర్ఫార్మర్సే. దిస్ నాట్ స్టార్ వాల్యూ కాదు, ఇట్స్ దేర్ స్టార్ వాల్యూ, బట్ దెన్ మోర్ ఫర్ పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు నవాజ్ అవ్వచ్చు, ఆర్ యునో ఇఫ్ యూ సీ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ అండ్ ఆండ్రియా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ పర్ఫార్మర్స్. ఆర్యా ఇంక్లూడెడ్ ఇన్ ఇట్, ఎవ్రీబడి ఆర్ గ్రేట్ పర్ఫార్మర్స్. సో నాకు ఆనెస్టీ ఇన్ పర్ఫార్మెన్సెస్ అవసరమయ్యి నేను బార్డర్స్ మర్చిపోదాం. మన మొత్తం కంట్రీలో నాకు ఇప్పుడు జిషు సేన్ గుప్తా గారు ఈజ్ బెంగాలీ యాక్టర్. ఐ లవ్ హిస్ వర్క్. ఆయన బెంగాలీ ఫిలిమ్స్ నేను నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తున్నాను. వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఒక ఆయన కూడా ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్, ఒక భలే ఆ గ్రిప్ ఉన్న ఒక యాక్టర్. ఆయన సూపర్బ్ ఎమోట్ చేస్తాడు. వి గాట్ ఎమ్ ఆన్ బోర్డ్. సో ఇట్ వాస్ అబౌట్ ఫర్గెట్ అబౌట్ ద బార్డర్స్. మన స్టేట్, పక్క స్టేట్, ఇవన్నీ బార్డర్స్ మర్చిపోయి గ్రేట్ పర్ఫార్మెన్సెస్ని పట్టుకుందాం, క్యాప్చర్ చేద్దాం అనుకొని వెళ్ళి తెచ్చుకున్న కాస్టింగ్ ఇదంతా. ఓకే, ఏంటి సార్ ఆన్ బోర్డు మీరు ఫస్ట్ ఏ బడ్జెట్ అయితే తీసుకున్నా ఆ బడ్జెట్లో కంప్లీట్ అయిపోయిందా? ఏమన్నా కాస్త రిస్క్ ఏమన్నా చేశారా మళ్ళీ? సార్ అంటే నాకు ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ ఇన్ ఆల్ దోస్ ఫీల్డ్. బట్ వాట్ ఐ నో వాజ్ ఐ వాజ్ గివెన్ సర్టన్ నెంబర్ ఆఫ్ డేస్. ఇన్ని డేస్లో నాకు ఫిలిం ఫినిష్ చేయాలని చెప్పారు నాకు. 100 days వాజ్ ద ఇనిషియల్, వి ఫినిష్డ్ 99 days. గ్రేట్. సో ఒక 1 day తక్కువలోనే చేసాం. బట్ అఫ్ కోర్స్ ఇన్ ద ప్రాసెస్ మనకు 10-20% అటు ఇటు మీకు ఎట్లాగన్నా అవుతుంది. ఫిలిం అని దిగిన తర్వాత క్వాలిటీగా వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు పుష్ సర్టన్ థింగ్స్. అండ్ రిస్క్ ఇవన్నీ కాదు సార్. సినిమా నా ప్రొడ్యూసర్ నా సినిమా నమ్మారు. దట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్. ఇవాళ రేపు దొరకడం, అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం కష్టం. అవును. ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు ప్రొడ్యూసర్స్, దే విల్ with passion, they will put their money in the right place with the right heart, right? This is that kind of a producer who believed in the product, who believed in Venkatesh sir. రాసుకున్న కథని వెంకటేష్ సార్ని అంత గట్టిగా నమ్మిన ప్రొడ్యూసర్ కాబట్టి he gave the film whatever we asked for. So that is there. But దానికి తగ్గ ఎకనామిక్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది అసలు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ ఇట్. నాకున్న ఎక్స్పీరియన్స్కి, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి నాకు ఆ లింగో కూడా అర్థం కాదు, నాకు ఆ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. ఏంటి నాన్ థియేట్రికల్స్ ఇవన్నీ కూడా నాకు నాలెడ్జ్ లేదు. ఇట్ ఈస్ దేర్ వర్క్. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే బ్యూటిఫుల్గా చేశారు ఆ పని. నేను సినిమా బాగా తీశాను, దాన్ని ఎకనామిక్స్గా ఎలా వర్కౌట్ చేయాలో వాళ్ళు బ్యూటిఫుల్గా చేసుకున్నారు. సో వీఆర్ ఆన్ ద రైట్. నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫా? ఎస్, దే ఆర్ ఆల్ సేఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా ప్రొడ్యూసర్, నా డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి.
అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి, నా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే దట్స్ అ విక్టరీ ఫర్ అ డైరెక్టర్, యాజ్ సింపుల్ as 75th ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. దాని తర్వాత రాణా గారు దగ్గర నుంచి చూసుకున్నారు. వీళ్ళంతా కంటెంట్ చూసిన తర్వాత వస్తున్న మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రమోషనల్ కంటెంట్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. చిరంజీవి గారు వచ్చారు, ఆ రోజు మాట్లాడారు వెంకటేష్ గారు. ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. నేను ఇన్ఫాక్ట్ చిరు సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు, ఇలా ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే అనౌన్స్మెంట్ టైం నుంచి పాజిటివిటీ మెయింటైన్ చేస్తాయి. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే అనౌన్స్ అయినప్పుడు ఎవరు పట్టించుకోరు, మెల్లిగా వెళ్ళే కొద్దీ ఏదో ఒక 1 or 2 ప్రమోషనల్ మెటీరియల్స్ క్లిక్ అయ్యి ఆ ప్రాజెక్ట్ పైకి లేసి ఉంటాయి. కొన్ని మాత్రం అనౌన్స్మెంట్ టైం నుంచే ఒక చిన్న క్రేజ్, ఒక చిన్న పాజిటివిటీ మెయింటైన్ అవుతాయి. అది సైంధవ్కి నేను ఫస్ట్ నుంచి చూస్తున్న శైలేష్ని స్పెసిఫికలీ మెన్షన్ చేయడం, ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు కమ్ అండ్ యూనో వెంకీ 75 ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. బట్ ఇండస్ట్రీలో పెద్దలందరూ ఎవరన్నా సరే దే ఆర్ పాజిటివ్లీ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్. సినిమా వెంకీ సార్ చూపించా, సురేష్ బాబు సార్ చూపించా, మా ప్రొడ్యూసర్, ఎవ్రీబడి ఈజ్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ దే లవ్ ద కాంటెంట్ వాట్ ఎవర్ వీ రిలీజ్. అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే, ఇంకా రిలీజ్కి మోస్ట్లీ 1 week ఉంది. ఇంకా మోస్ట్లీ 1 week ఉంది. రిలీజ్ తర్వాత నాకు తెలిసి మీరు ఇంత కాన్ఫిడెంట్ ఉంటారో డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పక్క. అయితే వాట్ నెక్స్ట్ అనేది మీరు ఏమన్నా ప్లాన్ చేస్తారా? సైంధవ్ తర్వాత మీరు హిట్ 3 ఒకటి అనౌన్స్ చేసి ఉంచారు పక్కన. హిట్ 3 విల్ హ్యాపెన్ బట్ నాట్ ఇమీడియట్. ఎందుకంటే ఇప్పుడు నాని బ్రో కూడా హీస్ ఆక్యుపైడ్ విత్ ఫిల్మ్స్. కానీ నేను నాని బ్రో ఇద్దరం డిసైడ్ చేసింది ఏంటంటే డంప్ చేసేయద్దు, వన్ ఆఫ్టర్ ద అదర్ డంప్ చేసుకుంటూ వెళ్ళిన హిట్ సిరీస్లో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు చిన్న ఫ్రాంచైజీ ఫెటీగ్ అని ఒకటి వస్తుంది. ఏంటంటే డీసెన్సిటైజ్ అయిపోతారు ఆడియన్స్. సంవత్సరానికి ఒక సినిమా వచ్చేస్తలేరా హిట్ నుంచి అని చెప్పి వాళ్ళు అంత యాంటిసిపేషన్ ఉండదు. ఓకే, ఆ యాంటిసిపేషన్ బిల్డ్ అవ్వాలంటే ఒక హెల్తీ గ్యాప్ ఇవ్వాలి. ఒక హెల్తీ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మనం లోపల దిగుదాం అన్నది పాయింట్. సో ఇప్పుడు నాని బ్రో ఒక 2 సినిమాలు నావి ఏంటో తెలియదు నాకు, బట్ నేను 1 film at a time వెళ్తున్నాను. నేను ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ ప్రెషర్ ఆఫ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఉరకాలి నేను అన్నట్లేదు. బట్ వన్ థింగ్ ఇస్ సితారా వంశీ గారికి ఒక ప్రాజెక్ట్ ప్రామిస్ చేశాను అండ్ దిల్ రాజు గారికి ఒక ప్రాజెక్ట్ ప్రామిస్ చేశాను. దిస్ ఐ వాంట్ డెలివర్. అది ఏంటి, ఏ కథ, ఎవరు చేస్తారన్నదంతా ఇది నేను సార్ది కూడా నేను అనుకొని దిగింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అలాంటివే జరుగుతున్నాయి నా లైఫ్లో మ్యాక్సిమం. సో అది బెటర్ కదా, అవే మిరాకిల్స్, మ్యాజిక్ వర్కౌట్ ఏదో ఇస్తుంది లైఫ్, అయితే అది ఇస్తుంది నాకు, అది తీసుకుంటున్నా ప్రసాదం లాగా. అది కరెక్ట్ మనిషిని కరెక్ట్ టైంలో నన్ను కలుపుతుంది తీసుకెళ్ళి. ఇప్పుడు మనం గింజుకొని ఏదో ప్లానింగ్ వేసేసి నాకు వీళ్ళతో అది జరుగుద్ది. కరెక్ట్ టైంకి నా దగ్గర ఉన్న కథలు ఒక 7-8 కథలు ఉన్నాయి. అందులో ఏదో ఒక కథ నాకు తెలిసి ఈ విషయం ఆల్రెడీ ఏదో ఒక కథ గట్టిగా సంకల్పించుకునే ఉంటుంది, నేను వస్తున్నా నెక్స్ట్ రెడీగా ఉండని. అది సైంధవ్ అవ్వగానే అది వస్తుంది బయటికి. ఏం కథలు సార్ అది? 7-8 కథలు అంటే ఎలాంటి కథలు ఉన్నాయి? యాక్షన్ అంటే కొన్ని చాలా యూత్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి నా దగ్గర. మైథలాజికల్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఓకే, దెర్ ఇస్ అ నైస్ రిలేషన్షిప్ డ్రామా, చాలా క్యూట్ లవ్ స్టోరీ, అదొకటి ఉంది. దెర్ ఆర్ అన్ యాక్షన్ ఫిలిమ్స్ ఉన్నాయి, హిట్ ఉంది. దెర్ ఆర్ రిపాజిటరీ ఆఫ్ కాంటెంట్ ఐ హ్యావ్. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి మన దగ్గర రిపాజిటరీ నుంచి కాకుండా కొత్త ఐడియా ఏదో వచ్చి పట్టుకొని మిమ్మల్ని ముందు తీసుకు. ఇప్పుడు సైంధవ్ అలానే జరిగింది. ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న కాన్సెప్ట్ నాకు లాక్డౌన్ టైంలో నేను ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయ్యా. ఇలాంటి ఒక డిజీజ్ ఉంటుంది, దీనికి నిజంగానే 17 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ అవసరం ఉంటుంది అన్నది ఒక లాక్డౌన్ టైంలో నాకు ఇలా యంగ్ పేరెంట్స్ వాళ్ళకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ బాబు, అబ్బాయికి ప్రాబ్లం ఉంది, ఇంజెక్షన్ 17 కోట్లు అండి. మేము ఆల్రెడీ చాలా మట్టికి మేము ఫండ్స్ రైజ్ చేశాము, కాకపోతే మాకు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ కనుక దీని గురించి ట్వీట్ చేస్తే అవేర్నెస్ వస్తుంది అని అడగడానికి వచ్చారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పి. అప్పుడు నేను రాజ్ కుమార్ రావుకి ఫోన్ చేసి అడగడం, ఆయన ట్వీట్ చేయడం, అక్కడి నుంచి సల్మాన్ ఖాన్ గారు ట్వీట్ చేయడం, ఇలాంతా అవన్నీ జరిగినాయి ఆ టైంలో. బట్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందా మన కంట్రీలో అన్నది నాకు తెలిసింది. అప్పుడు అక్కడి నుంచి పుట్టిందే సైంధవ్ కథ. బట్ నా దగ్గర 7 కథలు స్టాక్లో ఉన్నా, ఆల్రెడీ రాసి పెట్టుకున్న కథలు ఉన్నా, నాకు దీని మీద ఎక్కువ వెళ్ళిపోయింది. రాసేసుకున్నాను, ఆయన చెప్పాను, ఆయన నచ్చింది, నేను ఓకే చేసాడు. సో ప్లానింగ్ నాకు బిలీవ్ చేయను నేను దాంట్లో, అది ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఇది వర్కౌట్ అయితే అది అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. ఇందాక చెప్పారు రాజు గారి దగ్గర ఒక కథ ఒకటి చేయాలని చెప్పి, అదేంటి విశ్వంబర ఒకటి బయటకు వచ్చింది, అది చెప్పి వదిలేస్తారు, అదే ఉంటుందా లేకపోతే? అదే రాజుగారితో చేసేదైతే అదే. ఇట్స్ వెరీ మ్యాగ్నమ్ ఓపస్ మైథలాజికల్ స్పేస్లో ఉంటుంది. మైథలాజికల్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ ప్రీ సివిలైజేషన్ ఎరా టైంలో జరిగిన ఒక వేరే ఇలాంటి కథ అది. సో అది దానికి ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ డూయింగ్ సమ్ ప్రీ విజువలైజేషన్ వర్క్ ఆన్ దట్. వరల్డ్ బిల్డింగ్లో ఉన్నాము.
సో అది ఎప్పుడు ఎవరు చేస్తారు అదే వీ డోంట్ నో ఆల్ దట్. కథ పరంగా వీ హెవ్ లాక్డ్ ఇట్ టు ద ట్రీట్మెంట్ అండ్ 1 లైన్ ఆర్డర్ వరకు లాక్ చేసుకొని ఈ ప్రపంచం ఇలా ఉండబోతుంది అని ఒక విజన్ క్రియేట్ చేస్తున్నా. దట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్, అది ఇమీడియట్గా జరిగేది కాదు. బట్ రాజ్ గారికి అయితే ఆ సినిమా ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చా, చేస్తాను. ఓకే, మధ్యలో సీతారావంశీ గారికి కూడా ఒకటి నెక్స్ట్ లైనప్లోనే పెట్టుకొని ఉన్నాం. ఇండస్ట్రీకి వస్తున్న కొత్త డైరెక్టర్కి ఒక హిట్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇంకో హిట్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్ ఉంది. ఎస్, హిట్లు వచ్చినప్పుడు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఈ వస్తున్నప్పుడు హిట్ పాజిటివ్ టాక్ వస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కొంతమంది హిట్ వచ్చిందని చెప్పేసి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఇది కాస్త నిరాశపరిచిందని చెప్పి ఇట్లా ఫీల్ అవుతుంటారు కదా. హిట్ అండ్ ఫ్లాప్ని ఒకవేళ సక్సెస్ని నాన్ సక్సెస్ని ఎలా చూస్తారు మీరు? అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్ మేకర్ కాదు, బట్ నాకున్న మిడిమిడి జ్ఞానంతో అర్థమైందని చెప్తా. నాట్ ఫ్రమ్ జస్ట్ ఫిల్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇన్ జనరల్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ లైఫ్. నేను అకాడమిక్స్లో రీసెర్చ్లో అంతా చాలా లైఫ్ చూసి వచ్చినా కాబట్టి చెప్తున్నాను. యాజ్ యూ సే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కనుక మన హ్యాపీనెస్ని అటాచ్ చేసుకుంటే అది చాలా టెంపరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు సక్సెస్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. సక్సెస్ ఉన్నోడి ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ఫెయిల్యూర్ చూస్తాడు లైఫ్లో. జర్నీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు మార్నింగ్ లేచి నేను ఇప్పుడు వెంకీ సార్కి ఒక సినిమా చేస్తున్నా 75వ ఫిలిం అంటే ఆ జర్నీ మీద నాకు ప్యాషన్ ఉండాలి. కానీ ఇప్పుడు హిట్ అవ్వబోతుందంటే ఆ విండో వారం పాటే ఉంటుంది. ఇప్పుడు మీ హిట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి జనాలు వారమే మీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు. దాని తర్వాత మంచి సినిమా తీసాడు, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అని వెళ్ళిపోతారు అందరూ. సో మీరు సంవత్సరం పాటు పడ్డ కష్టానికి ఓన్లీ 1 వీకే ఫలితం అనుభవిస్తారా, లేకపోతే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తే మీరు 1 year ఎంజాయ్ చేయొచ్చు కదా ఆ ఫ్రూట్ని. సో దట్ ఈస్ మై యాటిట్యూడ్. అది నేను ఈవెన్ రీసెర్చ్లో కూడా రీసెర్చ్లో ఏంటి, ఒక టాపిక్ అనుకుంటాము, దాని మీద రీసెర్చ్ చేస్తాం, ఫైనలీ ఆ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒక సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ చేస్తాం. సో మాకు హిట్ టు ఫ్లాప్ అన్నది ఇంతకుముందు ఏంటంటే ఆ సైంటిఫిక్ జర్నల్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది, యువర్ రీసెర్చ్ పేపర్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అని. అది మాకు హిట్ కదా. సో ఇప్పుడు ఆ ఒక ఈమెయిల్కి నేను కనుక నా హ్యాపీనెస్ని అటాచ్ చేసుకుంటే నేను రీసెర్చ్ చేయడం మొత్తం యూనో వాట్ ఐమ్ సేయింగ్. సో that is my attitude towards success and failure. One thing is for sure, it is always better, like at least for me it has worked out. దేన్నన్నా నెత్తికెక్కించుకోకుండా ఉంటే హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటారు. సింపుల్ మ్యాటర్ అంతే. ఓకే, కింద పడ్డా పైకి లేవాలి. మీరు పైన ఉంటే పైనే ఉండరు, ఎప్పుడో ఒకటి కింద పడతారు. కాబట్టి నథింగ్ ఇస్ చాలా ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నానా, నాకు తెలిసి వెంకీ సార్ ఇంపాక్ట్ అనుకుంటుంది. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు. Yeah, no, that's how I see life. ఓకే, in general. Yeah. ఇంకొకటి సార్, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లు అనుకున్నప్పుడు స్క్రిప్ట్ రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని కంపారిజన్స్ వస్తుంటాయి. మనం ట్రైలర్ చూసి జడ్జ్ చేస్తుంటారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పలానా సినిమా అలాగా ఉంది, పలానా సినిమా అలాగా ఉంది అని చెప్పేసి జడ్జ్ చేస్తుంటారు. బాబు అయినా పాప అయినా, ఇంకా పాపని కాపాడే తండ్రి అయినా తల్లి అయినా, ఇట్లాంటి సబ్జెక్టులు ఇంతమంది వచ్చి ఉంటాయి, చాలా వచ్చి నెంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి. అఫ్కోర్స్ దానికి మనకి సిమిలారిటీస్ రాకుండా ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సబ్జెక్టులు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. మన డాడీ కానీ, లేకపోతే పసివాడి ప్రాణం కానీ, లేకపోతే వెంకటేష్ గారు చేసిన తులసి కానీ, అజిత్ గారు చేసిన సినిమా ఒకటి, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. బట్ మీరు ఆ థాట్ రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకున్న సినిమా చూస్తున్నాను చెప్పండి. అంటే మీకు చెప్పిన కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్ కదా, ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు 17 కోట్లు అవును సంపాదించాలి ఒక ఇంజెక్షన్ గురించి అన్నప్పుడు మీకు కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్, అది ఫ్రెష్గా ఉంటుంది. ఏంటిది 17 కోట్ల ఇంజెక్షన్ అంటే ఒక హెల్ప్లెస్నెస్. నేను బ్యాంక్ చేసిన ఎమోషన్ ఏంటంటే, నేను రియల్ అయిన ఎమోషన్ ఏంటంటే, ఎవరికైనా సరే ఒక పేరెంట్కి ఇప్పుడు ఒక మన పిల్లలకి ఒంట్లో బాల, ఓకే, వాళ్ళకున్న వ్యాధికి మందే లేదురా అంటే మనం ఏదో ఒకటి చేసి యాక్సెప్ట్ చేసేస్తాం. వాళ్ళు ఏం చేస్తాం, ఇంకా మందే లేదంటే ఏం చేస్తాం అన్న స్టేజ్. కానీ ఇప్పుడు నేను మీకు నీ ఆఫ్ స్ప్రింగ్ని నువ్వు కాపాడుకోవాలంటే నీకు 17 కోట్లు ఉంటే నీకు మందు ఉంటుంది, లేకపోతే లేదంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇది ఇప్పుడు నేను 17 కోట్లు తేగలిగితే నా బాబు పాప బతికేస్తాడా అన్న ఒక రెస్ట్లెస్నెస్ వస్తుంది చూసారా, దట్ ఈస్ ద ఎమోషన్. అంటే సొల్యూషన్ ఉంది, కానీ అది ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్. అది దాన్ని అచీవ్ చేయాలంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ లెంత్కి వెళ్ళాలి. నువ్వు ఏదో చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా గొప్ప పని చేస్తే కానీ నువ్వు అది అచీవ్ చేయగలుగుతావు. ఆ డ్రామా మీద బ్యాంక్ చేశాను నేను. దట్ ఈస్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ అంటారు కదా, దట్ ఈస్ మై యూఎస్పీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది జస్ట్ క్షీణించే హెల్త్ కాదు, ఆ హెల్త్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది. కానీ దాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే ఒక యుద్ధం చేయాలి. నువ్వు 17 కోట్లు నువ్వు ఒక కామన్ మ్యాన్ సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. పెద్ద చాలా చాలా డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలో కూడా 17 కోట్లు సడన్గా రొటేట్ చేయలేరు, ఉండదు. దెన్ హౌ? సీ దట్స్ ద థింగ్.
సైంధవ గురించి ఆడియన్స్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫైనల్గా మీరు? ఇట్స్ అన్ ఆనెస్ట్ ఫిలిం, వెరీ సిన్సియర్గా తీసాము. ఓకే, ఒక ఫాదర్ డాటర్ బాండింగ్లో ఒక తన పాపను బతికించుకోవాలి అని తపన పడే ఒక ఫాదర్ చేసే యుద్ధం ఈ సినిమా. దీంట్లో మీకు నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఓకే, మీకు నవాజుద్దీన్ సిద్దికీ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వెంకీ సార్ నుంచి ఎమోషన్స్ ఉంటాయి, పాప నుంచి క్యూట్నెస్ ఉంటుంది, అద్భుతమైన మ్యూజిక్ ఉంది, బీజిఎం, ఎవ్రీథింగ్ ఇస్ వాట్ యు నీడ్ ఫర్ ఇది మీకు పండక్కి గొప్ప సినిమా అంతా చెప్పను. ఓకే, మంచి సినిమా కంటెంట్తో వస్తుంది. నాకున్న నమ్మకం ఏంటంటే పండగ సినిమా నాన్ పండగ సినిమాలు అంతా ఉండవు, ఆ రోజులు అయిపోయినాయి. ఓకే, టుడే ద ఆడియన్స్ నో ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ ఫిలిం దే విల్ వాచ్ ఇట్. ఓకే, అది ఆ ఫిలిం మూడ్ ఏంటి ఇదంతా కాదు. ఫిలిం నీ ప్రపంచం నుంచి నేను బయటికి తీసుకెళ్ళిపోయి నిన్ను ఒక 2 గంటలు ఎంటర్టైన్ చేస్తుందా, ఆ ఫిలిం ఖచ్చితంగా సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో అలాంటి సినిమా ఇది. సో మీరు వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తాను ఆడియన్స్కి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వేణు గారు, నైస్ టాకింగ్ టు యూ. ఎస్ ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మా వెంకటేష్ బాబు గారికి 75వ ఫిల్మ్ గుర్తుండిపోయే ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.